వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. నిన్న విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ అలియాస్ చిన్ని అనేవారు అక్కసు, ఆక్రోశం, బాధ ఒకటి కాదు, ఇక అవన్నీ వెళ్ళగక్కునేటువంటి నిన్న ఒక ప్రెస్ మీట్ పెట్టారు. ఆ బాధల్లో, ఆ ఆక్రోశంలో, ఆవేశంలో మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళంతా క్రిమినల్సు, బందర్లో పేరుని నానిగాడైతే దాని పేరేంటి, దేవుడు ఆస్తి కొట్టేశాడు, లేకపోతే బియ్యం తినేశాడు, ఇవన్నీ ఆయన చాలా గొప్పగా నా గురించి ఆయన పొగిడారు. వీరేమో ఉత్తమ పార్లమెంటేరియను, ఆంధ్ర తెలంగాణ ఈ రెండు రాష్ట్రాల్లోనే కాదు, దక్షిణ భారతదేశంలోనే అత్యుత్తమ పార్లమెంటేరియన్ అయినటువంటి శివనాథ్ అలియాస్ చిన్ని గారు, ఆయన ఎంత అత్యుత్తమం అంటే ప్రజాసేవ పట్టదు, బెజవాడ పార్లమెంట్ ప్రజలు పట్టరు, ప్రతిపక్షాలలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ గురించి కూడా పట్టించుకునే తీరిక లేదు, ఎమ్మెల్యేల గురించి కూడా పట్టించుకునేటువంటి తీరిక లేదు, వారికి ఎవరు పట్టరు. ఆయన అంతా బిజీ నోట్లు లెక్కెట్టుకోవటం, సాయంత్రానికి ఎంత వచ్చింది రాత్రికి క్లోజింగ్ బ్యాలెన్స్ చూసుకోవటం, వాటిని ఏ పూటకు ఆ పూట, లేకపోతే వారానికి ఒకసారి హైదరాబాద్ తరలించడమా, లేకపోతే రోజు ఈ సొమ్మెళ్ళిపోతే వెనకాల ఫ్లైట్లో ఈయన వెళ్తామా, ఈ బిజీగా ఉన్నారు. ఈ బిజీలో ఆయన నా గురించి నేదేదో దేవుడు ఆస్తి మా ఊళ్ళో ఎవడో చెప్పాడు, అది పుచ్చుకుని ఈయన ఏలాడతాడు. ఇక్కడ కుక్కతోక పట్టుకుని కృష్ణానది ఇటు నుంచి అటు సీతానగరం వరకు ఏదటం సాధ్యం కాదని అతనికి మెల్లగా అర్థం అవుద్ది. ఇప్పుడు ఏదైతే నిన్న శివనాథ్ అలియాస్ చిన్ని చెప్పినటువంటి దేవుడు ఆస్తి ఏదో అన్నాడు, ఇది ఆక్షన్ రోజు డాక్యుమెంట్. ఇది 5 ఎకరాల 30 సెంట్లు ఎంతో. ఇది 2006 సంవత్సరంలో 2007 సంవత్సరం ఈ 29 మార్చి 2007 ఉదయం 11 గంటలకి ఇది ఆక్షన్ జరిపింది. ఎవరయ్యా అంటే అప్పటి ఆర్జేసీ, మీ అందరికీ సుపరిచితమైనటువంటి ఆజాద్ గారు అని ఒక ఆయన ఉన్నారు. ఆయన కూడా ఎండోమెంట్స్ కమిషనరేట్లో అప్పుడు ఈ అసెట్స్, దేవుడు ఆస్తులను చూసేటువంటి సెక్షన్లో ఉండేవారు. కమిషనర్ గారు పంపగా వారు, అలాగే ఒక ఆయన ఏదో రెడ్డి గారు, పుల్లారెడ్డి ఏదో రెడ్డి గారు అని అసిస్టెంట్ కమిషనర్ గారు ఉండేవారంట. వీరు ముగ్గురు కలిసి వచ్చి ఆక్షన్ పెట్టారు. ఆక్షన్లో 135 మంది ఒక్కొక్కరు 2 లక్షల రూపాయలు డిపాజిట్గా కట్టి ఆక్షన్ పాడుకున్నారు. ఇది ఎండోమెంట్ డాక్యుమెంటే, నాది ధరావతుల జాబితా. 135 మంది 2 లక్షల చొప్పున ఆక్షన్ జరిగితే దాంట్లో నేనెట్టా కొట్టేశానో, మరి మీరు ఈ కృష్ణానది ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డుకి, లేదా ఇక్కడి నుంచి అక్కడికి ఈద్దాం అనుకున్నటువంటి ఆ సమాచారం ఇచ్చిన గోదావరి మీరు పట్టుకున్న ఆ తోక ఎవరిదో వాళ్ళు చెప్పాలి, అది పుచ్చుకుని బయలుదేరిన మీరు చెప్పాలి. ఈ 135లో సరే వీళ్ళందరూ నేను బెదిరించావు వదిలిచ్చావంటే
ఈ 135 మందిలో దాదాపుగా 50% మంది టీడీపీ వాళ్ళు. ఇందులో 30వ పేరు 2 లక్షల రూపాయలు కట్టినటువంటి 30వ పేరు కుల రవీంద్ర గారికి గుండికాయ, ఇంకేదో కాయో రోజు ఆయనతోనే ఉంటాడు, పల్లపాటి సుబ్రహ్మణ్యం గారు. ఈ గుండికాయ కూడా నేను కొనేసానా, నాకు అమ్ముడయ్యాడా అంటే నేను మాట్లాడేప్పుడు ఉచ్చం నీచం. సరే నానిగాడు ఇట్లా చేస్తాడా చేయడా, కనీసం జ్ఞానం ఉండాలి కదా. పార్లమెంట్ దాకా వెళ్తాం ఢిల్లీకి, ఎంతసేపు రియల్ ఎస్టేట్ బ్రోకర్ లాగా మాట్లాడితే ఎట్లాగా? చోటు మారినప్పుడు, మనం కూర్చునే కుర్చీ మారినప్పుడు ఆలోచన కూడా మార్చుకోవాలి. కానీ ఏదో హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ బ్రోకరేజ్ చేసి మాట్లాడినట్టు, అక్కడ మాట్లాడినట్టు రాజకీయాల్లో ఒక ఎంపీ కుర్చీలో కూర్చుని, అందులో బెజవాడ ఎంపీ కుర్చీలో కూర్చుని ఎంతమంది గొప్పవాళ్ళు పనిచేశారు. ఇంతకన్నా అసలు మామూలుగా ఈ బెజవాడ ఎంపీ కుర్చీని ఎంత అధమస్థానానికి పడేయాలో, ఎంత నీచానికి పడేయాలో అంత నీచానికి పడేసిన పరిస్థితి సంవత్సరన్నర కాలంలో. నేను ఆయనకి చెప్తున్నాను, మళ్ళొకసారి మీరు లోకేష్ గారికి ఏదో అని చెప్పి, ఏదో బాగా దగ్గరని, ఇంకేదో అని, మీ ఇద్దరు ఒక్క అంచంలో తిని ఒక్క అంచంలో మంచంలో పడుకుంటారని ఈ రకరకాల బెదవాడంతా చెప్తున్నారు. అందుకే మీకు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్, ఎందుకంటే మీరు బాగా క్రికెట్ ఆడతారు కదా, గొప్పగా మీరు భారతదేశం తరఫున ప్రపంచ కప్పులు కొట్టుకొచ్చారు, చాలా కొట్టుకొచ్చారు కదా, అందుకని మీరు ఇప్పుడు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్కి అధ్యక్షుడిగా అయ్యారు కదా, మీరు బాగా క్రికెట్ నేర్పరని చెప్పని. గార్డులు, గ్లౌస్ ఏమీ లేకుండానే సిక్స్లు కొడతారు కదా మీరు, అందుకని మీ ప్రావీణ్యం చేసి మీకు ఇచ్చారు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్. లోకేష్ గారితో చెప్పి ఇప్పుడు ఒక తోక పట్టుకుని మీరు బయలుదేరారు కదా, ఆ తోకకున్న తలకాయతో మాట్లాడి విచారణ చేయించండి ఈ యాక్షన్ మీద. ఖచ్చితంగా ఆ భూములు దేవుడికి వెనక్కి లాక్కోండి, అధికారం మీది, ఏది పడితే అది చేస్తున్నారు కదా. 2012లో, 2007లో, 2014లో, 2015లో అప్పుడు సంఘటన జరిగిందని చాలా మా వాళ్ళ మీద కేసులు కడుతున్నారు కదా, కట్టండి. ఈ దేవుడు ఆస్తి 5.5 ఎకరాలు, 5 ఎకరాలు 30 సెంట్లు ఎంత అనుకుంటా, దీని వెనక్కి లాక్కోండి. సొల్లు కబుర్లు కాకుండా మీకు చావు ఉంటే నిజంగా అంటే అత్యున్నతమైనటువంటి, అంటే ఎంతోమంది మహనీయులు చేసినటువంటి ఈ పార్లమెంట్ కుర్చీలో కూర్చున్నారు కదా, మీరు మాట నిలబెట్టుకోండి. మాకు అధికారం లేదు, మీరు దేవుడి ఆస్తి కొట్టేశానని చెప్పి మీరు మాట్లాడుతున్నారు కదా, చేయండి. ఇక నేను బియ్యం కొట్టేశానని ఏదో చెప్తున్నారు, బియ్యం కొట్టేశాను. ఈ బియ్యం కొట్టేసిన మాట ఇప్పుడు చాలాసార్లు చెప్పాను. నా మీద కేసీఏ పార్టీతో మీ తెలుగుదేశం పార్టీలని, మీ పబ్లిక్ ప్రాసిక్యూటర్లని అందరిని అడగండి. లేదు దాంట్లో మీరు మీకు చేతనైతే, మళ్ళీ ఒకసారి చెప్తున్నా, మీకు చేతనైతే నాకు దాంట్లో యావజ్జీవ శిక్ష వేస్తారా, లేకపోతే 10 ఏళ్ళు వేయిస్తారా, 25 ఏళ్ళు వేయిస్తారా, వేయించండి. సరే మీరు నా దగ్గర పనిచేసే అతనే తప్పు చేశాడని సాక్షాత్తు నేనే చెప్పాను. దానికి సరిపడా ప్రభుత్వానికి నష్టం లేకుండా నేను కడతానని కాగితం ఇచ్చాను, అధికారులు కట్టమన్నారు, నేను కట్టాను. కేజీ ఏదైతే ప్రభుత్వానికి నష్టం జరిగిందో కేజీ 90 రూపాయలు, బియ్యం కేజీ 90 రూపాయలు చొప్పున కట్టాను. గవర్నమెంట్ కొనుక్కునే అన్ని ఖర్చులు కలిపి మొత్తం స్టోరేజ్ ఖర్చులతో సహా కలిపి 45 రూపాయలు, 44 రూపాయలు, నేను 90 రూపాయలు చొప్పున కట్టాను. ప్రభుత్వానికి, ప్రజల ఆస్తికి నష్టం లేదు కదా. నేను మిమ్మల్ని అడుగుతున్నాను, అలియాస్ చిన్ని గారు 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో బియ్యం రవాణా మాఫియా నడిపేది మీరు కాదా? ఈ పెద్దిరెడ్డి ఎవడు మీ ఆఫీసులో కూర్చొని రోజు మొత్తం ఈ పార్లమెంట్ మొత్తంలో బియ్యం వ్యాపారం చేసేవాడు ఎవడు మీ ఆఫీసులో ఎందుకు కూర్చుంటున్నాడు? మీకు మేనేజర్ కాబట్టి. ఈ రేషన్ బియ్యాన్ని అమ్మేటువంటి
మీ మాఫియా వ్యాపారంలో అదొక వ్యాపారం. దానిలో పెద్దిరెడ్డి నెల నెల మీకు తీసుకొచ్చి ఈ బియ్యం మాఫియా నడిపేటువంటి మీ మేనేజర్ పెద్దిరెడ్డి 1.5 కోటి మీకు ఇస్తున్నాడా ఇవ్వట్లేదా? జాగ్రత్తగా పొట్లం కట్టి హైదరాబాద్ పంపించుకుంటున్నారా పంపించుకోవట్లేదా? బియ్యం నువ్వు అమ్ముకుంటా అదొక ఆర్గనైజ్డ్ క్రైమ్ కింద మీరు చేస్తా, వైసీపీ వాళ్ళని క్రిమినల్స్ అంటారు. ఎవరు క్రిమినల్? ఎవరు బియ్యం తినేది? అంటే మీరు కళ్ళు మూసుకుని, అంటే పిల్లి కళ్ళు మూసుకుని పాలు తాగితే మీరు కళ్ళు మూసుకుంటే ఎవడు చూడలేదనా? లోకమంతా చూస్తుంది, కోడైకి వస్తుంది. మేం కాదు, మీ తెలుగుదేశం వాళ్ళే మొత్తం టామ్ చేస్తున్నారు. మా ఎంపీ చిల్లరక తప్పితే దేనికి రాడు, నోట్లు లెక్కెట్టుకుంటాకి తప్పితే ఇంకొక దానికి పనికిరాడు. డబ్బు సంపాదించడం, కొట్టేయటం, ఇక్కడి నుంచి హైదరాబాద్ పార్సిల్ చేసేయటం, ఏదోటి చేసుకోవడం. ఇది అయిపోయింది, అక్కడితో ఆగల. 7 ఎమ్మెల్యేల్లో ఏ ఎమ్మెల్యేతో నీకు కాపురం బాగుంది? ఎందుకు బాగలేదు? తేడా ఇక్కడే కదా, కొట్టుడిగాడే కదా. తిరువూరులో ఏం జరుగుతుంది అంటే, మీ మంచం ఫ్రెండో కంచం ఫ్రెండోతో మీకున్న పలుకుబడిని ఉపయోగించి తిరువూరు ఎమ్మెల్యేని డమ్మింగ్ చేశారు. అతనికి ఏంటంటే మామూలుగా ఎవరికో ఏదో కొబ్బరికాయ దొరికితే కిందేసుకోవాలి మీదేసుకోవాలి తెలియని పరిస్థితుల్లో ఎమ్మెల్యే ఉద్యోగం వచ్చి అతను కిందేసుకుని మీదేసుకునే పరిస్థితి ఉంటే అది అవకాశంగా తీసుకుని తమ్ముడు కిషోర్ని అడ్డం పెట్టుకుని మీరు మొత్తం పార్లమెంట్ మొత్తాన్ని లూటీ చేస్తున్నారా చేయట్లేదా? కట్లేరు నుంచి జేసీబీలు ప్రొక్లైన్లు 14 టైర్ టిప్పర్లతో ఖమ్మంలోకి వెళ్ళిపోవట్లేదా? అంతా నీ ఫోటో అతికిచ్చే కదా. శివనాథ్ అలియా చిన్ని గారు అక్కడితో ఆగట్లేదు కదా. మీరు అక్కడి నుంచి బూడిద ముందు పాపం మా దగ్గర నుంచి వచ్చిన షావుకారు చేసుకునేవాడు ఫుల్గా మొత్తం అంతా. ఆ షావుకారులో వాడు సగం వాటా తీసుకున్నారు కదా మీ కంచం ఫ్రెండ్తో మాట్లాడి. ఆ సగం వల్ల ఏదో వెనకటికి అరబ్ షేక్ గారు సలికి ఒంటికి తలకాయ పెట్టుకుంటాకి ఇస్తే మొత్తం తోసినట్టుగా ఆ ఎమ్మెల్యేని తోసి చెన్నై కంపెనీకి ఇచ్చారా ఇవ్వలేదా? అదే కదా తగదా. ఇప్పుడు బూడిద వదలట్లా, కట్లేరు వదలట్లా, కేసర కింద ఉంటుంది ఏంటి దాన్ని ఏంటండి కాదండి ఏరండి మునేరు వదలట్లా, కృష్ణమ్మని వదలట్లా, అన్నీ చెరపడతామే కదా మొత్తం. ఇప్పుడు దుర్గమ్మని కూడా వదలట్లేదు. ఇప్పుడు లాస్ట్లో వస్తాడు. నందిగామలో 7 రీచ్లు ఉన్నాయి. ఫ్రీ 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 ఇసుక ఫ్రీ అనే బాబు అంటాడు. 5 రీచ్లు మూసేసి కేసరా కాసరబాద రెండే ఎందుకు నడుస్తున్నాయి? ఎందుకని అంటున్నా చెప్పు శివనాథ్, ఎందుకు అంటున్నా అంటే ఎమ్మెల్యే పాపం ఆవిడ రిజర్వేషన్ కాబట్టి ఆవిడ దొక్కేస్తావు. మొత్తం 2 రీచుల్లో ఎన్ని టిప్పర్లు హైదరాబాద్ వెళ్తున్నాయి? ఎవరో చెప్పడం 16 టైర్లు టిప్పర్ అంటున్నారు. అసలు అంత టిప్పర్లు ఇక్కడ ఎక్కడా లేవండి. ఇవన్నీ పోర్టులకి తోలుతాయి పెద్ద పెద్ద, అంత టిప్పర్లు వెళ్తున్నాయి. లారీకి 1,25,000 ట్రిప్పుకి రోజు ఒక ట్రిప్ పడుతుందంట. నందిగామని ఒక్క నియోజకవర్గం నుంచి 50 టిప్పర్లు రోజు హైదరాబాదు ఖమ్మం వెళ్తున్నాయా అట్లేదా? 1,25,000. మన సాయి తెచ్చిస్తున్నాడా 1,25,000 కరెక్ట్గానే లెక్కెట్టుకుంటున్నామా? నందిగామ సాయి, కేసరా కాసరాబాద సాయి తెచ్చిస్తున్నాడా? లెక్క సరిపోతుందా? రోజు చిల్లకెళ్ళి ఎస్ఐ సీజీ ఎందుకు చేశాడు? 6 లారీలు ట్రాన్స్ఫర్ చేయిద్దామని ట్రై చేశాం కదా చిల్లకెళ్ళి ఎస్ఐని. ఎవరు ఆపుకున్నారు? పట్టించిన వాళ్ళు ఆపుకున్నారు. అర్థమైందా?
తగాదాలు అన్నీ ఇయ్యే కదా, వాటాలు తగాదాలే కదా. ఎవరు క్రిమినల్? ఈ ప్రజాసేవ పట్టదా? ఈ సంవత్సరంలో ఈ పార్లమెంట్ మొత్తం 7 నియోజకవర్గాల్లో ఎక్కడన్నా నీ పార్లమెంటు నిధులు ఢిల్లీ నుంచి ఏమైనా ఒక నిధి తెచ్చావా? ₹1 తెచ్చావా? స్టేట్ గవర్నమెంట్ తెచ్చావా? ఎంతసేపు ప్యాకింగ్ కదా. చిల్లర ప్యాకింగ్ లెక్కెడతాం, ప్యాకింగే కదా. మనం జగ్గైపేట నుంచి ఎన్ని వెళ్తున్నాయి? ఆ లారీలు కూడా లెక్క మేమే చెప్పాలా? బూడిద కంచించెర్ల కేసర్ దగ్గర కంచెర్ల దగ్గర డంప్ ఉంది కదా. డంప్ ఎందుకు పట్టుకోరు? ఎంఆర్ఓ పట్టుకోరు, సబ్ కలెక్టర్ పట్టుకోరు, కలెక్టర్ పట్టుకోరు, జాయింట్ కలెక్టర్ పట్టుకోరు, ఎవరు పట్టుకోరు? ఎందుకని? ఆ గుట్ట ఏంటి అసలు మామూలుగా దాన్ని ఏమంటారు, గాంధీ కొండ అంత కొండ ఉంది కదా, అక్కడ పట్టుకోరు ఎవరు కంచెర్ల డంపుని? ఎందుకంటే లక్షాపాతికి మీరు మళ్ళీ వర్షాకాలంలో ఇబ్బంది కదా. కట్లేరు పొంగితే, లేదా మునేరు పొంగితే, పాలేరు పొంగితే, కృష్ణానది పొంగితే వ్యాపారం కలెక్షన్ ఆగిపోద్ది. కాబట్టి రోజు కౌంటింగ్ మెషిన్కి పని చెప్పాలి. కాబట్టి కరెక్టే, మరి మెషిన్ కొన్నాక దానికి లెక్క పని చెప్పకపోతే డబ్బులు వేస్ట్ అయిపోతాయి కదా. నోట్లు లెక్కెడతాకి అంటే దాదాపుగా రూరల్ నియోజకవర్గాల్లో అన్నిట్లో గ్రావెలు, క్రషర్లు, ఇసుక దేన్ని చెరబట్టకుండా వదలదు. ఆఖరికి బూడిది కూడా వదలలేదు. ఎతగ్గానికి ఏంటా అసలు మామూలుగా ఆయనకి వెళ్తే ఎక్కడంటే బాగా బాధ. 4 నియోజకవర్గాలు నాకు మంచి సంపాదిస్తున్నాయి, ఈ దిక్కుమాలిన బెజవాడ సిటీ నగరం మాత్రం నాకేమి ఇవ్వట్లేదు అని చెప్పి ఆలోచించి మన బోసడికి పట్టాభి గారు మీరు కలిసి మంచి స్కెచ్ గీశారు. చివరికి ఎవరికైనా అంటే మా గొడుగుపేట వెంకటేశ్వరం బలైపోయాడు. ఆయన ఆస్తి వేసేశారు. మొదటి రోజు అంటే హైకోర్టులో ఒక జడ్జి గారు తీర్పు అమోఘంగా ఇచ్చాడు. ఈ పాపాలు చేయబాకండి రా బాబు. చట్టమే, ఎండోమెంట్ చట్టం ఏం చెప్తుంది? హైకోర్టు తీర్పులు ఏం చెప్తున్నాయి? ఏ పరిస్థితిలో దేవుడి ఆస్తుల్ని అద్దెకిచ్చినా అమ్మినా వేలం పాట ద్వారా మాత్రమే అమ్మాలి తప్పితే బై నామినేషన్ ఇవ్వకూడదు అనేది ఎండోమెంట్ చట్టం చెప్తుంది, హైకోర్టు తీర్పులు చెప్తున్నాయి. ఆఖరికి నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఆయన కూడా 2025లో ఒక జీవో ఇచ్చారు. ఆ జీవోలో కూడా లాభాపేక్ష లేని, నయా పైసా లాభం రానటువంటి విద్య నేర్పడానికి మాత్రమే నడిపేటువంటి విద్యా సంస్థలకు కానీ, లేదా ప్రజలకి నయా పైసా లాభం లేకుండా వైద్యం అందించేటువంటి ఆసుపత్రులకు కానీ వీటికి మాత్రం నామినేషన్ మీద ఇవ్వచ్చు అని ఒక జీవో ఇచ్చారు. సరే, రేపు ఏమన్నా కోర్టుకు వేస్తే ఇవ్వచ్చా, నిలబడలేదా తర్వాత చూసుకుందాం. కనీసం చంద్రబాబు నాయుడు గారి జీవో ప్రకారమైనా ఇది ఇవ్వటానికి అర్హత ఉందా లేదు? జడ్జి గారు ఆ పోసిన మట్టి కూడా ఎత్తేయమన్నాడు, ఉత్సవాలు ఆపేయమన్నాడు. కానీ పని ఆపలేదు. ఎందుకని పని ఆపలేదు? హైదరాబాద్లో మనోడు ఒకడున్నాడు, ఆడు తెల్లారేపటికి తీర్పు ఇప్పిస్తాడనే కదా. ఆ ధైర్యం కాకపోతే ఏ ధైర్యం చూసుకుని కోర్టును కూడా లెక్క చేయకుండా ఎందుకు తోలుతారు? ఆట స్థలాలు, పిల్లలు ఆడుకునేటువంటి వస్తువులన్నీ లారీల్లో వచ్చేసి అక్కడ ఉన్నాయి అదే దొడ్లో. అంతకితం ఒక 4 ఎకరాలు 3 ఎకరాలు ఇంకా తోలకుండా బరంత చేయకుండా 6 అడుగులు కురదలా మిగిలిపోతే ఆ రాత్రి శరవేగంగా ఇది ఒక ఆడపిల్లకి పెళ్ళి, తెల్లారి పెళ్ళి ఉంది చెయ్యాలన్న ఆదుర్ద లేకపోతే దాని పేరేంటండి, మన మొత్తం మునిగిపోయింది కదా ఇది, ఆ ఊర్లు, ఆ పేటల పేర్లు, సింగనగర్, రాజేశ్వరపేట, సింగనగరు, బుడమేరు వచ్చేస్తుంది. మనం అర్జెంటుగా ఈ లారీలు పెట్టి ఇసుక పోసేసి మట్టి పోసేసి వీళ్ళందరినీ కాపాడాలి అనేంత ఆదుర్ద
దాన్ని మునిగిపోయేప్పుడు మాత్రం ఆదుర్దా లేదు, దీనికి మాత్రం ఆదుర్దా. హర్రి హర్రి హర్రి, అప్పుడు హర్రి పడలా. పోనీ పక్కన ఇక్కడెక్కడో మన ఈ విష్ణు గారు ఆఫీస్ పక్కన ఈ దగ్గరలో ఎక్కడో విరోచనాలు అయ్యి చాలామంది ఒకళ్ళు ఇద్దరు చనిపోయినారు, డయేరియా వచ్చి. ఏ పేట అండి అది? న్యూ ఆర్ఆర్పేట. అరే ఏంటి అసలు మామూలుగా వీళ్ళందరూ మనకు ఓటేసి విరోచనాలు అయిపోతున్నాయి, చచ్చిపోతారు అంటున్నారు, రేపో మాపు అంటున్నారు, సెలైన్లు ఎక్కుతాయి, ఊపిరి అందట్లేదు అంటున్నారు. వెళ్ళి పలకరిస్తాకి పోనీ హడావుడిగా మొత్తం సెలైన్లు వేసుకుని, డాక్టర్లు వేసుకుని, మందులు వేసుకుని, అసలు మొత్తం మొబైల్ హాస్పిటల్ తీసుకెళ్ళిపోయినంత హడావుడిగా. దానికి హడావుడి లేదు. హర్రి మట్టి మట్టి మట్టి, తొలై 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 తొలై. ఈ బెజవ అమ్మవారి, దసరా అమ్మవారి పోటీగా ఈ ఉత్సవాలు చేయటం వల్ల ఎవరికి లాభం? ప్రజలకు ఏమన్నా ఇదా? సరే మా వాళ్ళందరూ చెప్తారు దాని గురించి. ఇక మీ భాగవతం, మీ వర్షా భూములు, రూపాయికే కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి భూములు దొంగ కంపెనీలు పెట్టి ఎత్తేయటం. అంటే పార్లమెంటు పదవికి, అంటే ఎంపీ అనేటువంటి ఒక ఉద్యోగానికి కొత్త నిర్వచనం చెప్పి, ఎంపీ అంటే ఏమీ లేదు, మొత్తం పీకేసి లోపలేసుకోవటమే అని చెప్పాను కొత్త నిర్వచనాన్ని కేసినేని శివనాథ్ అనేటువంటి అలియా చిన్ని ఈ సమాజానికి, మరీ ప్రత్యేకించి బెజవాడ ప్రజలందరికీ, పార్లమెంట్లో ఉన్న అందరికీ, ఓహో ఎంపీ అయితే ఇంత గొప్పగా దోషేయచ్చు అనమాట. దేన్ని వదలకుండా రోజు రేషన్ బియ్యం మీద నెలకు 1.5 పెద్దిరెడ్డిని పెట్టుకుని చేసుకోవచ్చు. ఏదో రావు అనుకుంటా, చివరి రెడ్లు అంటే రెడ్డి అనుకుంటారు, ఇంటి పేరు రెడ్డి. ఎప్పుడు ఆఫీసులో ఉంటాడు, మీరు వెళ్తే తెలుస్తుంది. అట్లాగే నిన్న ప్రెస్ మీట్ అయ్యాక ఆయన ఘనంగా చెప్తున్నాడ, అస్సలు ఈ పేరు నాని కానీ, అవినాష్ కానీ, ఎల్లంపల్లి కానీ, విష్ణు కానీ నేను ఇప్పుడు దాకా అసలు దాన్ని దృష్టి పెట్టలేదు. అసలు ఈ ఉత్సవాలు అయిపోయి, రేపు ఈ గొల్లపూడిలో ఉత్సవాలు అయిపోయి, అసలు వీళ్ళ సంగతి తేల్చాను. ఏంటి నువ్వు తేల్చే? నువ్వు లెక్కెట్టుకో ముందు ఈ పాపాలు ఇవన్నీ. బతికితే కనీసం అన్నయ్యలాగా, అన్నయ్య బతికాడు 10 ఏళ్ళు, గర్వంగా 10 ఏళ్ళు పదవి గర్వంగా చేశాడు. ఎంపీ అంటే గర్వంగా, హుందాగా, శత్రువులు ఈర్ష్యపడేట్టు, ఎంపటి తిరిగేవాడు కాలు రగరేసుకున్నట్టు బతికాడు 10 ఏళ్ళు. దేనికి ఉపయోగం? ఎవరికి ఉపయోగం? ఖచ్చితంగా మీ 7 ఎమ్మెల్యేలు నీకు వచ్చేసారి సీట్ ఇవ్వనివ్వరో ఎట్టి పరిస్థితిలో. అయితే మాకన్నా ఆపండి, లేకపోతే ఆడికన్నా ఆపండి అని చెప్తారు. ఖచ్చితంగా జరగబోయేది అదే. వాళ్ళు తేల్చుకోవాలి, మన మంచం ఫ్రెండో ఈ 7 ఆపుకోవాలా, నిన్ను ఆపుకోవాలా తేల్చుకోవాలి. సరే ఒకవేళ వీళ్ళు ఆపారనుకో, మన కంచం ఫ్రెండు, మనకేంటి? అసలు మామూలుగా లారీలు టిప్పర్లు డబ్బులు ఉన్నాయి. డల్లాస్ వెళ్ళి ట్రంప్కు పోటీ చేయొచ్చు వచ్చేసరి. అంత సొమ్ము సంపాదించావు కదా సంవత్సరంలోనే, ట్రంప్ మీద పోటీ చేయొచ్చు. డల్లాస్లో మనకి ఆస్తులు కూడా ఉండుంటాయి ఈ పాటికి. వెళ్ళి అక్కడ ఓటు చేర్చుకుని జాగ్రత్తగా. ఇప్పుడు ట్రంప్ కొత్తగా పెట్టాడు, నీకే సౌలభ్యం, 42 కోట్లు కడితే సిటిజన్షిప్ ఇచ్చేస్తా అంటున్నాడు. కట్టే సిటిజన్ 42 కోట్లు పెద్ద లెక్కే ఉంది మనకు ఒక వారం రోజుల సంపాదన. ఆ 42 కోట్లు కట్టేసేసి సిటిజన్షిప్ తెచ్చుకుని ట్రంప్ మీద పోటీ చేసేస్తే అంత స్తోమత సత్తా ఉంది. ఓటేస్తారా లేదు తర్వాత సంగతి. బతికితే కనీసం ఇప్పుడు కన్నా అన్నయ్యని చూసి పొగరుగా, హుందాగా బతికితే, తర్వాత రేపు 7 కలిసి నీకు టికెట్ ఎగ్గొట్టించినా తర్వాత అరే మాకు మంచి ఎంపీ ఉండేవాడురా అని ఒకడన్నా చెప్పుకుంటాడు. కనీసం మీ ఆఫీసులో గుమస్తాలో లేకపోతే టీఎంపీ ఇచ్చేవాడో వాళ్ళన్నా చెప్పుకుంటారు. పోయి మా పాత వెళ్ళిపోయిన ఎంపీ బాగానే మంచోడే, కాకపోతే ఎమ్మెల్యేలే దొంగనాయుళ్ళు సీట్ ఆపిచ్చారని చెప్పుకుంటారు. హుందాగా బతకమని, హుందాగా మాట్లాడమని, బెజవాడ పార్లమెంటు కుర్చీకి ఉన్నటువంటి గౌరవాన్ని దిగజార్చకుండా కాపాడమని ఆయనకి చెప్తున్నాను. అందరికీ నమస్కారం. నిన్న
విజయవాడ పార్లమెంటు సభ్యుడు కేశినేని చిన్ని ఏదైతే గొల్లపూడిలోని వెంకటేశ్వర స్వామికి సంబంధించిన స్థలంలో నాకు అసలు సంబంధమే లేదు, నేను అసలు కబ్జానే చేయాలనుకోలేదు, నేను కేవలం సభ్యుని మాత్రమే అని చెప్పని నిన్న ఆయన మాట్లాడటం జరిగింది. కానీ ఏదైతే సొసైటీ ఫర్ వైబ్రెంట్ విజయవాడ పేరుతో మీరు రిజిస్ట్రేషన్ చేయించారు, దాంట్లో నువ్వు ప్రెసిడెంట్వా మెంబర్వా? ఫస్ట్ పేరు నీదే, కేశినేని శివనాథ్ ప్రెసిడెంట్. అదేవిధంగా సెక్రటరీ వచ్చేసి బోసిడికి పట్టాభి. తర్వాత ఎవరైతే రియల్ ఎస్టేటు చంద్రబాబు గారు రాగానే నా ఆస్తి 100 కోట్లు అయిపోయిందని చెప్పారు కదా ఒక ఆయన, ఎస్ఎల్వి రాజు ఆయన. తర్వాత ప్రవీణ్ కుమార్ జైను, రాధిక, శ్రీనివాస్ దండమూరి, బాయన వెంకట్రావు అని చెప్పని కొంతమందితో ఫామ్ చేసి నువ్వు ప్రెసిడెంట్గా ఉండి ఆ స్థలాన్ని కానివ్వండి, లేకపోతే ఉత్సవాల పేరుతో డబ్బులు దోచుకోవాలని చెప్పని మీరు ప్లాన్ చేయలేదా? ఈరోజు మీరు ఏదో చెప్పుతున్నారు, మేము 45 లక్షలు ఇచ్చాం 50 రోజులకి, కేవలం ఎగ్జిబిషన్ మాత్రమే ఇచ్చామని చెప్పని. మీకు ఆ స్థలం కబ్జా చేయాలని చెప్పిన ఆలోచన కనుక లేకపోతే అసలు ముందే మట్టి ఎందుకు తోలేరు? మీకు ఆ తోలిన మట్టి ఎవరిచ్చారు, ఎక్కడి నుంచి వచ్చారు, ఎక్కడి నుంచి తోలేరు? ఇట్లన్నిటిగా మీ సమాధానం చెప్పాలి కదా. అదేవిధంగా నిన్న మాట్లాడుతున్నారు, రైతులతో దొంగ ఫోర్జరీ సంతకం పెట్టించామని చెప్పని. ఎవరు పెట్టించారు? ఈరోజు మీరు చేసే కబ్జాలు చూడలేక, మీరు చేసే పనులు చూడలేక ఎవరైతే ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఉన్నారో వాళ్ళు వెళ్ళారు కోర్టుకి. వాళ్ళు కోర్టుకి వెళ్ళి దీన్ని ఆపండి అని చెప్పని వాళ్ళు చెప్పారు. అది సమాధానం చెప్పకుండా, వాళ్ళకి సమాధానం చెప్పకుండా మీరు మమ్మల్ని బూతులు మాట్లాడుతూ లేకపోతే రైతులు ఏదో ఫోర్జరీ చేసామని చెప్పని చెప్తున్నారు. ఈరోజు మీ శ్రద్ధ అంతా గరా మేమందరం చెప్పగా నిన్న మాత్రం ఒక రివ్యూ మీటింగ్. ఇన్ని రోజులు ఏమైపోయారు? అమ్మవారి ఉత్సవాల గురించి నిన్న ఒక రివ్యూ మీటింగ్ పెట్టారు. కానీ మీరు ఏదైతే డబ్బులు దండుకోవటానికి చేస్తున్న విజయవాడ ఉత్సవాలకి ఎన్ని మీటింగులు పెట్టారు మురళీ ఫార్చ్యూన్లో? ఇప్పుడు ఒక 10 మీటింగులు అవ్వాలా? 10 మీటింగులు పెట్టి ఫిలిం స్టార్లను పిలిపించి దాన్ని ఏదో గొప్పగా ఇనాగరేషన్ చేయలా? అది అమ్మవారి ఉత్సవాల మేర మీరు ఎందుకు అధికారులతో కానివ్వండి, దేవాదాయ శాఖ అధికారులతో కానివ్వండి, లేకపోతే మీ 7 ఎమ్మెల్యేలు ఒక్క రివ్యూ మీటింగ్ ఎందుకు పెట్టలేదని చెప్పి ఈరోజు సందర్భంగా చెప్తున్నాం. గతంలో గారు మేము చెప్పాం, ఈ విజయవాడ పార్లమెంట్కి ఎంతో గొప్ప నాయకులు పార్లమెంట్ సభ్యులుగా చేశారు. చందుపాటి విద్య గారు కానివ్వండి, వద్దే శోభనేశ్వరరావు గారు కానివ్వండి, పర్వతనేని ఉపేంద్ర గారు కానివ్వండి, కేఎల్ రావు గారు కానివ్వండి, రాజగోపాల్ గారు కానివ్వండి, కేశినేని నాని గారు కానివ్వండి, ఇంతమంది పార్లమెంట్ సభ్యుల్లో ఇంత దరిద్రంగా, ఇంత నీచంగా డబ్బులు అవినీతి అని చెప్పని పాకులాడిన ఎంపీ ఎవరు ఉన్నారంటే అది నువ్వే అని చెప్పి సందర్భంగా చెప్పుతున్నాను. ఏది వదల ఈ పార్లమెంట్లో మట్టి దగ్గర నుంచి, ఇసుక దగ్గర నుంచి, గ్రావెల్ దగ్గర నుంచి, బూరి దగ్గర నుంచి చివరికి స్థలాల పంచాయతీల్లో గరా నువ్వు ఏలు పెట్టిన మాట వాస్తవం కాదా అని చెప్పి ఈరోజు సందర్భంగా చెప్తున్నాం. ఈరోజు వాళ్ళ ఆఫీస్ ఏదో తెలుగుదేశం పార్టీ ఆఫీస్ అనుకుంటారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎవరుగా వాళ్ళ ఆఫీస్కి వెళ్తలా. ఈరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు వాళ్ళ ఆఫీస్లో ఎవరైతే ఉంటున్నారో బ్రోకరేజ్ చేసేవాళ్ళు కానివ్వండి, ల్యాండ్ కబ్జాలు చేసేవాళ్ళు కానివ్వండి, ఈ బియ్యం ఇసుక మట్టి దోచుకునే వాళ్ళు కానివ్వండి, నీకు ఎవరైతే మీడియేషన్గా పెట్టుకుని బ్రోకర్లుగా పెట్టుకున్నావో వాళ్ళతో నీ ఆఫీస్ నిండిపోయింది. కానీ ఒక్క తెలుగుదేశం పార్టీ నాయకుడైనా కార్యకర్త అయినా నీ ఆఫీస్ దగ్గరికి వస్తున్నారా? ఈ 7 నియోజకవర్గాల్లో జెండా మోసిన ఏ ఒక్క కార్యకర్త గారా
నీ ఆఫీస్ గుమ్మం తొక్కట్లేదని మాట వాస్తవం కాదా అని చెప్పి నేను సందర్భం చెప్పుతున్నాను. కొంతమంది తెలుగుదేశం వాళ్ళు అన్నారు, ఎందుకంటే కేసినేని చిన్నియాల తాతగారు కేసినేని వెంకయ్య గారు ఫస్ట్ తెలుగుదేశం పార్టీ నగర అధ్యక్షులుగా పనిచేశారు. వెంకయ్య గారిని చూసాం, 10 సంవత్సరాలు నాని గారిని చూసాం. ఆ కళ్ళతో ఈ దరిద్రం చిన్నిని చూడలేకపోతున్నాం అని చెప్పని అంటున్నారు. ఏది మాట్లాడినా ఏ పని అడిగినా డబ్బులు డబ్బులు అని చెప్పని కేవలం ఆ డబ్బుల మీద ప్రేమ. ఎంపీ అంటే మెంబర్ ఆఫ్ పార్లమెంట్ కాదు, మనీ ప్యాకింగ్ సర్వీస్లా చేశారు. వచ్చిన డబ్బులు ప్యాక్ చేస్తాం, హైదరాబాద్కి పంపిస్తాం. ఈరోజు వీళ్ళు ఎంత నీచంగా దిగజారిపోయారంటే, అంటే వీళ్ళు పెట్టే బ్లాక్మెయిలింగ్. మా పిన్నంనేని పాలిక్లినిక్ రోడ్లో ఏదైతే ఫార్మసీ కాలేజ్ ఉందో దాదాపుగా 3 సంవత్సరాల నుంచి దేవి శరణ ఉత్సవాలు అని చెప్పని 3 సంవత్సరాల నుంచి పెడతారు. నువ్వు వాళ్ళకు ఫోన్ చేసి, ఆ సభ్యులకు ఫోన్ చేసి ఈ సంవత్సరం మీరు పెట్టద్దు అని చెప్పి వార్నింగ్ ఇచ్చిన మాట వాస్తవం కాదా అని చెప్పి అడుగుతున్నాం. మా విజయవాడ ఉత్సవాలకి పోటీగా మీరు చేస్తున్నారు, మీ స్పాన్సర్స్ గారు మాకే ఇవ్వాలి అని చెప్పని వాళ్ళని భయపెట్టిన మాట వాస్తవం కాదా అని చెప్పి ఈరోజు ఆ చిన్నీని అడుగుతున్నాం. అదేవిధంగా మెడికల్ షాప్ అసోసియేషన్ వాళ్ళని పిలిపించి నువ్వు కానీ పట్టాభి కానీ 2 కోట్ల రూపాయలు ఈ ఉత్సవాలకి ఇవ్వాలని చెప్పని డిమాండ్ చేసిన మాట వాస్తవం కాదా అని చెప్పిన సందర్భంగా చెప్తున్నాం. ఈ నగరంలో ఉన్న హాస్పిటల్స్ అసోసియేషన్ కానివ్వండి, హోటల్స్ అసోసియేషన్ కానివ్వండి, ప్రతి అసోసియేషన్కి ఒక మనిషిని పెట్టారు. ప్రతి అసోసియేషన్కి ఒక్క మనిషిని పెట్టి ఆ మనిషి ద్వారా ఫోనులు చేపించి ఉత్సవాలకి డబ్బులు ఇవ్వాలని చెప్పని నువ్వు డిమాండ్ చేస్తున్న మాట వాస్తవం కాదా? ఈరోజు ఎవరి కోసం చేస్తున్నావు ఈ ఉత్సవాలు? నీ జేబులు నింపుకోవటం కోసం. ఈ ఉత్సవ కమిటీతో ఏదైతే సభ్యులు ఉన్నారో వాళ్ళ జేబులు నింపుకోవటం కోసం నువ్వు ఉత్సవాలు చేస్తున్న మాట వాస్తవం కాదా? ఈరోజు నిన్న మాట్లాడుతున్నారు మైసూరు ఉత్సవాల గురించి, బెజవాడ ఉత్సవాలు పోలికి పెడుతున్నారు. మైసూరు ఉత్సవాలు ఏంటి? రాజుల కాలం నుంచి చేస్తున్నారు. వాళ్ళు డబ్బుల కోసం ఏం చేయట్లా నీలాగా. కానీ నువ్వు డబ్బుల కోసం అక్కడ భక్తిభావంతో చేస్తుంటే ఇక్కడ నువ్వేమో ఫిలిం స్టార్లని, హీరోయిన్ని, ఫిలిం పాటలతో నువ్వు మా విజయవాడ పరువు తీస్తున్నావు. ప్రపంచవ్యాప్తంగా విజయవాడకి ఏదో చేస్తాయని చెప్పి అంటున్నావు. మాకు మా అమ్మవారి దయ వల్ల, అమ్మవారి ఉత్సవాలతో ప్రపంచవ్యాప్తంగా మా విజయవాడ గొప్పతనం తెలుసు. నువ్వు ఏదైతే ఈ విజయవాడ ఉత్సవాలని చెప్పని ఒక రకంగా నువ్వు చేసే డబ్బులు వసూలు ఏదైతే చేస్తున్నావో దాని మీద మా విజయవాడ పరువు పోతుంది. వ్యాపారులు అందరికీ భయపడుతున్నారు. ఈరోజు ప్రతి ఒక్క వ్యాపారం అసోసియేషన్ వాళ్ళు భయపడుతున్నారు ఏ విధంగా మనం బ్లాక్మెయిల్ చేస్తున్నారు అని చెప్పని. అదేవిధంగా అంటే సిగ్గు తెచ్చుకోవాలి. ఇందాక పెద్ద నాని గారు అన్నట్టు కేసినేని నాని గారిని చూసి సిగ్గు తెచ్చుకోవాలి. ఆయన ఈ నగరానికి ఏం తీసుకొచ్చారు? రతన్ టాటాని తీసుకొచ్చి టాటా ట్రస్ట్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు. నువ్వేం చేస్తున్నావు? డబ్బులు దండుకుని బ్లాక్మెయిల్ చేసి ఎక్కడ ఖాళీ స్థలం కనపడతాయి ఈ ఖాళీ స్థలం, ఎందుకంటే చిన్నదంతా గారు రియల్ ఎస్టేట్ మైండ్, బ్రోకర్ మైండ్, రియల్ ఎస్టేట్ బ్రోకర్ మైండ్. ఖాళీ స్థలం కనపడితే దీన్ని ఎలా కబ్జా చేయాలి, దీన్ని ఎలా అమ్మాలి, లేకపోతే ఇక్కడ ఒక బిల్డింగ్ కట్టాలి. అది ప్రభుత్వ భూమి అయినా ప్రైవేట్ భూమి అయినా పంచాయతీలో ఉంటే ఫోనులు చేయించి మరి పంచాయతీకి పిలుస్తున్నారు. ఆ మాట వాస్తవం కదా నీ ఆఫీస్లో వాళ్ళు? నిన్న మాట్లాడుతున్నారు అంటే అంత హాఫ్ నాలెడ్జ్, పేరుకి ఎంపే కానీ మైండ్ అంతా గారా హాఫ్ నాలెడ్జు, రియల్ ఎస్టేట్ బ్రోకర్గా, లేకపోతే హైదరాబాద్ క్లబ్లో ప్యాకాట్ ఆడితే కౌరులు ఉంటాయి కదా, ఆయనకు కొత్త అవన్నీ తెలుసు. ఆ కౌరులు మాట్లాడుతున్నారు. దుబాయ్ వెళ్తుంటే అవినాష్ని పోలీసులు ఆపేశారు, అరెస్ట్ చేశారని చెప్పని. అంటే మీరు పెట్టిన తొక్కలో కేసుకి భయపడిపోయి మా కుటుంబం అంటే మేము దుబాయ్ వెళ్తామా? ఆ రోజు మీ కుటుంబంతో దుబాయ్కి వెళ్తుంటే నాకు పర్మిషన్ లేదన్నారు, తిరిగి వచ్చాను. దానికి ఏదో మా రెడ్ బుక్ రాజ్యాంగం
రెడ్ బుక్ 2.0 మేము పుస్తకం తెరుస్తాం, ఏమవుద్ది? మహా అయితే ఇంకొక 40 కేసులు పెడతారు. ఇంతకన్నా మీరు పీకేది, ఇంతకన్నా మీరు చేసేదేమైనా ఉంటుందా? కేసులు పెడతారు, అరెస్ట్ చేస్తారు. కానీ రేపన్నే రోజు మాదే కదా. మేము వచ్చినప్పుడు పేరు నాని గారు, అవినాష్ గారు మాట్లాడడం జరిగింది. మళ్ళీ మల్లా విష్ణు గారు మాట్లాడతారు. ముఖ్యంగా ఈరోజు విజయవాడ నగరానికి సంబంధించి పెద్దలు కేశినేని చిన్ని గారు ఏదో కొత్త కొత్త పదాలు వల్లించడం, ఏదో విజయవాడ సిటీని ఏదో దేశ స్థాయిలో దాని స్థాయిలో పెంచుతా అని చెప్పడం బిగిన్ చేస్తున్నారు. నేను చిన్ని గారికి ఒకటే నేరుగా మీ ద్వారా కోరుకుంటున్నా, మీరు ఈ విజయవాడ నగరాన్ని అభివృద్ధి చేయకపోయినా పర్లేదు, కానీ ఈ విజయవాడ నగర ఖ్యాతిని తగ్గించే విధంగా మీరు పనిచేస్తున్నారు. మొన్న మా కాన్స్టిట్యున్సీలో నాకు తెలిసి 7 ఎమ్మెల్యేను ఒక ఎమ్మెల్యే మాట్లాడాడు, పశ్చిమ నియోజకవర్గంలో చందాలు ఉత్సవాల పేరుతో డబ్బులు వసూలు చేస్తే మర్యాదగా ఉండదని చెప్పని. నాకు తెలిసి ఇవన్నీ కూడా మరి కేసీఆర్ చిన్ని గారు సమాధానం చెప్పాలి దీనికి. వాళ్ళ సభ్యుల్లో 7 సభ్యులు ఒక సభ్యుడే ఆయన కూడా పశ్చిమ నియోజకవర్గం సంబంధించి వసూలు చేయొద్దని. ఎందుకంటే అంత దారుణంగా వ్యాపారస్తుల్ని వేధించుకుంటూ ఉత్సవాల పేరుతో ఒక పక్కేమో వినాయక చవితి ఉత్సవాలని చెప్పని లక్షలు వసూలు చేయడం, వనభోజనాలు చెప్పి డబ్బులు వసూలు చేయడం, వీళ్ళకి బినామీలుగా కేసీఆర్ చిన్నికి బినామీలుగా కొంతమంది తెలుగుదేశం నాయకులు పెట్టుకొని, చోటా నాయకులు పెట్టుకొని ప్రతి షాప్కి వెళ్ళి డబ్బులు వసూలు చేస్తున్నారు. ఇది ఎంతవరకు సమంజసం? విజయవాడ ఉత్సవాలు చేసేదన్నీ కూడా మీరు ప్రభుత్వ స్థలాల్లో, మున్సిపల్ స్టేడియం కావచ్చు, ఘంటసాల ఆడిటోరియం కావచ్చు, అదేవిధంగా తొమ్మలపల్లి కళాక్షేత్రం కావచ్చు, పొన్నమి ఘాట్ కావచ్చు, ఇప్పుడు మీరు దేవాదాయ శాఖ తీసుకున్న భూమి కావచ్చు, ఇవన్నీ కూడా ప్రభుత్వ స్థలాలు తీసుకుంటూ మీరు రియల్ ఎస్టేట్ వ్యాపారం లాగా 10x10 సైజ్ ఇస్తే కనుక 3,50,000 అని చెప్పని. ఏంటండి ఈ రేట్లు ఏంటండి? మీరు 40 ఎకరాలకి 45 లక్షలు ఇచ్చేసి మేము బాగా ఇచ్చేసామని చెప్పుకున్నారు కదా. 10x10 సైజు వచ్చి 3.5 లక్షలు అంటండి 56 రోజులకి. ఎన్ని కోట్లు సంపాదిస్తున్నారు ఈ డబ్బులతో? ఎన్ని కోట్లు? ఒక్కొక్క స్టాల్కి 3 లక్షల రూపాయలు అంటే 10x10 సైజు అయితే కనుక వీళ్ళు చేసేది వ్యాపారం. అమ్మో ఇప్పటిదాకా మన నానిగారు చెప్పారు, కృష్ణమ్మ ఇసుక అమ్ముకున్నారు, మట్టి అమ్ముకున్నారు, బూడిద అమ్ముకున్నారు, ఇప్పుడు దుర్గమ్మను కూడా అమ్ముకునే విధంగా ఈరోజు కేసీఆర్ చిన్ని ప్రవర్తన కనబడుతుంది. ఏంటిది? 3,50,000 అంటే ఒక్కొక్క స్టాల్కి, అంటే కోట్ల రూపాయలు వసూలు చేసి, స్థలాలేమో ప్రభుత్వాన్ని, పనిచేసేది ప్రభుత్వ అధికారులు పనిచేస్తారు, మీకు అన్ని రకాల ప్రభుత్వ ఫెసిలిటీ క్రియేట్ చేస్తుంది, డబ్బులు వసూళ్ళు మాత్రం వీళ్ళు వసూలు చేస్తున్నారు. దీన్ని పూర్తిగా ఎట్టి పరిస్థితులు ఊరుకునే పరిస్థితి అయితే ఉండదు. ఎందుకంటే కోట్ల రూపాయలు బినామీ పేర్లు పెట్టుకొని, ఇందాక ఆల్రెడీ మా చిన్ని మన అవినాష్ గారు కూడా చూపెట్టారు, నేను కేవలం సభ్యుడిని మాత్రమే చెప్పిన వ్యక్తి ప్రెసిడెంట్ ఆ సంఘానికి. కేసీఆర్ చిన్ని ప్రెసిడెంటు. ఇందాక చెప్పిన బాస్డీకి ఎవరైతే ఉన్నాడో వాడు సెక్రటరీ. దీనికి ఈ సంఘం దేన్ని పెట్టారా మీరు? ఏ ప్రభుత్వం చేయకూడదు డబ్బులు? ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి గారు అమ్మవారి ఆశీస్సుల కోసం ఇక్కడికి వస్తున్నప్పుడు వర్షానికి కొండ చర్యలు పడిపోతే అప్పటికప్పుడు 70 కోట్లతో గుడి అభివృద్ధి చేస్తారు. ఈరోజు గుడి అభివృద్ధి జరుగుతుందంటే అది జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వారు ఇచ్చిన అమౌంట్తో ఈరోజు గుడి అభివృద్ధి జరుగుతుంది. మీరు ₹1 ప్రభుత్వ నిధులు ఖర్చు పెట్టరు. అదేవిధంగా వచ్చిన ఆదాయాన్ని ఏది కూడా ప్రభుత్వానికి ఇచ్చే పరిస్థితి లేదు, వాళ్ళు జేబుల్లోకి వేసుకోవడమే. ఇందాక నాన్నగారు చెప్పిన ప్రకారం ఏదైతే ఒకే కంచం ఒకే మంచం ఉన్నారో ఈ డబ్బుల్లో వాటా వాళ్ళకు కూడా వెళ్తుందని చెప్పని కేసీఆర్ చిన్ని చెప్తున్నారు. ఇది మాది కాదు, పైకి కూడా పంపాలని చెప్తున్నారట. ఎవరి స్తోమతను కొద్దీ వ్యాపారస్తుల్ని, మీకు మెంబర్షిప్ కావాలంటే 10 లక్షలు, మీకు స్టాల్ కావాలంటే 3 లక్షలు, మీకు హోటల్ పర్మిషన్ కావాలంటే ₹1,00,00,000, మీకు అది కావాలంటే 50 లక్షలు అని చెప్పని వేలంపాట పెట్టి దుర్గగుడి ఉత్సవాల పేరుతో డబ్బులు దోచుకుంటున్నారు తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా కలిసి. ఇది చాలా తప్పు. గతంలో కూడా ఎప్పుడు కూడా దుర్గమ్మ ఉత్సవాలు చాలా అంగరంగ వైభవంగా ఎన్నడూ చేయని విధంగా గత 5 సంవత్సరాలు మేము చేసినప్పుడు తెప్పోత్సవం కానివ్వండి, తొమ్మనపల్లి కళాక్షేత్రంలో కానివ్వండి, ఘంటసాలలో కానివ్వండి, ఎక్కడైనా కానీ అమ్మవారి యొక్క ఉత్సవాలు, చక్కటి నాటకాలు, పిల్లలకి భరతనాట్యాలు ఇవన్నీ కూడా ఆధ్యాత్మికంగా చేసిన వ్యక్తులు మీ అందరం కూడా. ఈరోజు మీరు సినిమా యాక్టర్లు పెట్టుకొని, పెద్ద పెద్ద రెస్టారెంట్లు పెట్టుకొని, పెద్ద పెద్ద స్టాల్స్ను అతికిచ్చి
కోట్ల రూపాయలు పెట్టి కొన్ని మీడియా ఆర్గనైజేషన్లు పెట్టి చేయడం డబ్బులు దోచుకోవడానికి చేస్తున్న కార్యక్రమం ఇది. ఏదో మేము కోర్టులో గెలిచాం కదా, మరి కింద కోర్టులో మరి అదే కోర్టు తప్పట్టింది కదా, వాళ్ళని మట్టి తీయమని చెప్పింది, రాళ్ళు తీయమని చెప్పింది మేం కదా. కమిషనరే చెప్పాడు ఎండోమెంట్ పర్మిషన్ లేకుండా మీరెందుకు మట్టి తోలేరు? ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ల్యాండ్లో ఎండోమెంట్ పర్మిషన్ లేకుండా మీరెందుకు మట్టి తోలారు, కంకర తోలారు? తోలనప్పుడే తీయమని చెప్పింది వాళ్ళు. ఇది ఎండోమెంట్ అధికారులు కదా కలెక్టర్ లెటర్ రాసింది. ఇప్పుడు దేవాదాయ శాఖ చట్టానికి కొన్ని చట్టాలు ఉంటాయి. ఏ స్థలం లీజుకి ఇవ్వాలన్నా కానీ, ఏ స్థలం అమ్మాలన్నా కానీ పబ్లిక్ ఆక్షన్ పెట్టాలి. మీరు పబ్లిక్ ఆక్షన్ పెట్టారా? పబ్లిక్ ఆక్షన్లో ఎవరైనా పార్టిసిపేట్ చేశారా? మీరేమో 100 కోట్ల రూపాయలు వసూలు చేసి ఒక 45 లక్షల రూపాయలు మేము ఇచ్చేసాము గుడికి. ఆ గుడికి వచ్చిన ఆదాయం కంటే ఎక్కువ ఇచ్చాము. ఈరోజు ₹1 కోటి కూడా ఇచ్చే ఉన్నారు దానికి, ఆ దేవాలయానికి. ఈరోజు ఆ స్థలాలకి, అన్ని స్థలాలకి కలెక్టర్ ద్వారా ఏమో ఏకంగా ఎత్తడానికే కలెక్టర్ ద్వారా లెటర్లు పెట్టారు. ఆల్రెడీ గతంలో కూడా చూపెట్టాం. 35 ఎకరాలేమో కేసు నుంచి వాళ్ళ సంస్థకి ఇమ్మని చెప్పని, 5 ఎకరాలేమో గోల్ఫ్ కోర్టుకి ఇమ్మని చెప్పని. మరి అసలు ఎవరైనా ఒక జిల్లా కలెక్టరు దేవాదాయ శాఖ భూమిని ఈ విధంగా వాళ్ళకి ఇచ్చేయమని చెప్పి రాయడం నేను ఎప్పుడు చూడలేదు. మరి దీనికి ఇది అన్యాయం కాదా? ఫస్ట్ దీన్ని దోచేయడానికి ప్రయత్నం చేశారు. ఎప్పుడైతే పేరు నాని గారు వైఎస్ఆర్సీ పార్టీ నుంచి అందరం మేము అడ్డుకున్నామో దీన్ని ప్రస్తుతానికి వాయిదేసి 56 రోజులు అని చెప్పని. నవరాత్రులు జరిగేది ఎన్ని రోజులండి? 9 రోజులు జరుగుతాయి, 10 రోజులు జరుగుతాయి. ఈసారి 11 రోజులు జరుగుతున్నాయి. మీరు నవరాత్రులు చేయండి, అమ్మవారి కార్యక్రమాలు చేయండి, ఆధ్యాత్మికత చింతన పెంచండి. అంతే తప్ప ఇక్కడ తీసుకొచ్చి మేము ఎగ్జిబిషన్లు పెడతాము, అక్కడ దేవాదాయ శాఖ భూమిలో మేము పెద్ద పెద్ద రెస్టారెంట్లు కడతాము, ఈ నామ్స్ హిందూ సంఘాలు ఊరుకుంటాయా? ఒక కోర్టులో కింద కోర్టులో క్లియర్గా ఆర్డర్ వచ్చింది, మళ్ళీ పై కోర్టులో దాన్ని స్టే ఇవ్వడం జరిగింది. ఇక్కడ తాగం కదా, ఇంకా పైన కోర్టులు ఉన్నాయి కదా, ఇంకా తప్పకుండా వెళ్తాం. దాంట్లో ఎటువంటి సమస్య లేదు. దాంట్లో ఏమి ఇన్ని అన్యాయాలు చేస్తూ ప్రశ్నిస్తే మా పేరు నాని గారి మీద కానీ, నా మీద కానీ, అవినాష్ మీద కానీ, విష్ణు గారి మీద కానీ వ్యక్తిగతంగా హననకి వెళ్తున్నారు. మీకు వ్యక్తిగతంగా వెళ్ళడమే తప్ప మీలాగా ఈ 15 నెలల్లో మీరు చేసిన దిక్కుమాలిన సంపాదనలు ఏ రోజు కూడా విజయవాడ నగరంలో కనివిని ఎరగలేదు. మేము కనివిని ఎరగలేదు. బియ్యానికి డబ్బులు, ఇసుక డబ్బులు, మట్టికి డబ్బులు, బూడిదకి డబ్బులు, అన్నీ ఏది పడితే అది దాంట్లో డబ్బులు వసూలు చేస్తున్నాం. చివరికి మీ డివిజన్ ప్రెసిడెంట్లు కూడా పాప ఇసుక తోలే వాళ్ళు ఉంటే వాళ్ళకి రోజు అడిగారంటే మీటింగ్లో, నేను 500 కోట్లు ఖర్చు పెట్టుకున్నాను, 500 కోట్లు ఇవ్వండి మొత్తం మీకు ఇచ్చేస్తా అని చెప్పని. ఇటువంటి దుర్మార్గపు ఎంపీ మనకు ఉండడం చాలా బాధాకరం, చాలా బాధాకరం. 10 ఏళ్ళు కేసీఆర్ నాని గారు చేశారు ఇక్కడ ఎంపీగా. ఏ రోజు కూడా ఎక్కడ కూడా ఇటువంటి సమస్యలు ఎప్పుడు మేము అప్పుడు మేము అపోజిషన్లో ఉన్నా, మేము అధికారంలో ఉన్నా కానీ ఎప్పుడు కూడా వెళితే ఇలా చూపెట్టలా. కానీ ఈరోజు ఈ 15 నెలల పాలనలో దుర్మార్గంగా ప్రతి ఒక్క వ్యాపారస్తుడిని బాధిస్తున్నారు. వ్యాపారాలు లేవు కనీసం. ఈ చంద్రబాబు వచ్చిన తర్వాత ఏదో బాగా వ్యాపారాలు వచ్చేస్తాయని చెప్పి అనుకుంటే వ్యాపారాలు నాశనం అయిపోయినాయి. అదేవిధంగా ఉత్సవాల పేరుతో డబ్బులు వసూలు చేయడం. ఏ ఉత్సవం జరిగితే ఆ ఉత్సవం, ఏ ఉత్సవం జరిగితే ఆ ఉత్సవానికి రసీదు బుక్ తీసుకెళ్ళిపోయాడు. దాంట్లో ఇదివరకు అధికార పార్టీ ఏదో ఒకటి ఉండేది, ఇప్పుడు 3 ఉన్నారు. ఇప్పుడు 3 పోటీపడి, నువ్వు తెలుగుదేశంకి అంత ఇచ్చావు కదా, బీజేపీకి మాకు ఇంతి, బీజేపీకి మాకు వాళ్ళకి ఇచ్చావు కదా, జనసేనకి ఇంతి అని పోటీపడి దోచుకున్నారు ఈరోజు వ్యాపారస్తుల్ని. ఈరోజు వ్యాపారస్తులందరూ కూడా చాలా బాధపడే పరిస్థితి. దుర్మార్గ ప్రభుత్వం తీసుకొచ్చుకున్నాను రమ్మ అనవసరంగా. ఈరోజు ఏక్కు మేకై ప్రతి సంఘాల్లో వెళ్ళి పెట్టడం, ప్రతి సంఘాన్ని డబ్బులు అడగడం. మేము ఒకటైతే చెప్తున్నాం, ఏదేమైనా కానీ ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని నష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా కానీ ప్రతి ఒక్కరికి కూడా తోడుగా ఉంటాం. మీరు చేసే అన్యాయాల్ని ఎండగడుతూనే ఉంటాం. ప్రతి ఒక్కరికి ధైర్యంగా ఉండే విధంగా మేము పనిచేస్తాము. ఎప్పుడు కేసు నుంచి తప్పు చేసినా కానీ 100కి 100 రూపాయలు గట్టిగా వాదిస్తాం. వాటిని వీలైనంత వరకు అడ్డుకోవడానికి అన్ని విధాలు కూడా ప్రయత్నం చేస్తామని మీ ద్వారా తెలియపరుచుకుంటున్నాం. నిన్న స్థానిక పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ గారు ప్రెస్ మీట్ పెట్టి నాని గారి గురించి అసందర్భమైనటువంటి వ్యాఖ్యలు, అలాగే అవినాష్ గారి గురించి, వెల్లంపల్లి శ్రీనివాస్ గారి గురించి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి ఆయన మాట్లాడినటువంటి మాటలు ఒక పార్లమెంట్ సభ్యుడు మాట్లాడే విధంగా లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యంతరం ఏంటి? అభ్యంతరం వల్ల వైఎస్ఆర్
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పదే పదే చెప్పేటటువంటి అంశం ఏంటంటే విజయవాడలో అమ్మవారి నవరాత్రులు జరుగుతున్నటువంటి తరుణంలో దానికి ప్రత్యామ్నాయంగా మీరు విజయవాడ ఉత్సవం అని పెట్టకూడదు. అసలు మీరు అమ్మవారి ఉత్సవాల నిర్వహణకేమో మీరు శ్రద్ధ తీసుకోరు, బాధ్యత తీసుకోరు. ఆ ఉత్సవాలప్పుడు ఎంత హడావుడిగా ఉంటుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉమ్మడి రాష్ట్రంలో కానీ పక్క రాష్ట్రాల నుంచి కానీ పోలీస్ కానీ రెవెన్యూ కానీ మున్సిపల్ కానీ హెల్త్ కానీ అన్ని ప్రభుత్వ శాఖలు కూడా ఆ ఉత్సవాలని విజయవంతం చేయాలి అని చెప్పనే ఒక ఆలోచనలో ఉంటే ఒక ప్యారలల్గా విజయవాడ ఉత్సవం అని చెప్పి ఆ విజయవాడ చరిత్ర అసలు మీకు తెలుసా? విజయవాడ చరిత్ర తెలియకుండా మీ ఇష్టానుసారంగా 100 మంది దగ్గర 10 లక్షల చొప్పున మీరు వసూలు చేశారని అంటే వైబ్రెంట్ విజయవాడ అని చెప్పని అసలు రాష్ట్రంలో పరిస్థితి ఏంటి? వ్యాపారస్తులు ఏ విధంగా ఉన్నారు? వ్యాపారాలు లేక అల్లాడిపోతున్నటువంటి తరుణంలో ఆర్థిక మాధ్యం ఏర్పడి గగ్గోలు పెడుతున్నటువంటి తరుణంలో విజయవాడ నగరంలో ఈ చందాలు వసూలు చేసేటటువంటి కార్యక్రమం ఏంటని చెప్పని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడుగుతూ ఉంది. చెప్పారు ఈ సంవత్సరన్నర కాలంలో ఏ రకంగా ఏ విధంగా వరుస భూముల దగ్గర నుంచి ఇసుక దగ్గర నుంచి బూడి దగ్గర నుంచి ఆఖరికి నాని గారు చెప్పింది ఒక పాయింట్, 4 నియోజకవర్గాల్లో మీకు కావాల్సినవి జరుగుతున్నాయి. ఈ నగరంలో వ్యాపారస్తులకి సంబంధించి వాళ్ళందరినీ కూడా జమ చేసి డబ్బులు వసూలు చేసేటటువంటి కార్యక్రమం. అమ్మవారి ఉత్సవాలు బ్రహ్మాండంగా చేయండి, మీరు అధికారంలో ఉన్నారు. మీరు అధికారంలో ఉండి అమ్మవారి ఉత్సవాలు ఘనంగా నిర్వహించాల్సింది పోయి విజయవాడ ఉత్సవం అని పెట్టి ఆ విజయవాడ ఉత్సవానికి సంబంధించినటువంటి చందాలు వసూలు చేయటము ప్రజలు భయభ్రాంతులకు గురైపోతూ ఉన్నారు. మీరు గొడుగుపేట వెంకటేశ్వర స్వామి భూమి మీకు దొరికిందా? మీరు ఆ 40 ఎకరాల జోలికి ఎందుకు వెళ్లాల్సి వచ్చింది చెప్పండి. దీని ముందు సమాధానం చెప్పండి. గొల్లపూడికి సంబంధించినటువంటి నవాబులు, వడ్లమన్నాడికి సంబంధించినటువంటి బ్రాహ్మణులు, ఇక పెద్దలందరూ కూడా ఈ గొడుగుపేట వెంకటేశ్వర స్వామి గారికి ఏ లోటు రాకూడదని ధూపదీప నైవేద్యాలు పెట్టాలని అర్చక స్వాములకు సంబంధించి అందరూ కూడా ఒక మహత్ ఆశయంతో ఆ దేవుడికి ఎటువంటి లోటు రాకుండా ఇబ్బంది లేకుండా ఉండాలి అని చెప్పని ఇస్తే అసలు మీ తెలుగుదేశం గుర్తేంటండి? ఆ గుర్తులో ఏముంది? నాగలుంది. మీరు చేసేటటువంటి పనులేంటి? 6 అడుగుల పాటు మీరు వ్యవసాయ భూమిని మొత్తం పూర్తి చేస్తారా? ఇదేనా మీ తెలుగుదేశం యొక్క విధానం? ఇదేనా మీ తెలుగుదేశం పార్టీ యొక్క సిద్ధాంతం? హిందూ ధర్మం కాపాడుతాము అని చెప్తా ఉన్నారు. ఏ రకంగా కాపాడుతూ ఉన్నారు? ముందు మీరు వెంకటేశ్వర స్వామికి క్షమాపణలు చెప్పండి. ఆ ల్యాండు తీసుకోవడం కోసం అసలు కలెక్టర్ ఎవరండి? వాలంటీర్గా సూమోటోగా వ్యవసాయంలో ఉన్నటువంటిది దేవుడు సంబంధించినటువంటి ల్యాండ్ని రాష్ట్ర ప్రభుత్వానికి సిఫార్సు చేశారు అని అంటే అసలు ఆయన మీద ఎంత ఒత్తిడి తీసుకొచ్చారు? కలెక్టర్కి ఏం సంబంధం అని చెప్పని అడుగుతా ఉన్నాం. అందులో గోల్ఫ్ కోర్స్ పెడతారా? అందులో ఇప్పుడు రిక్రియేషన్ ఇవి పెడతారా? దేవుడి సైట్లో అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెబుతూ ఉంటే మీకు బెదిరింపు ధోరణిలో మాట్లాడతారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్రిమినల్స్ అని చెప్పండి. ఏ ముఖం పెట్టుకుని మీరు ఆ 40 ఎకరాలు చంద్రబాబు నాయుడు గారు తిట్టారు కదా మిమ్మల్ని, అది మీ అంతర్గత విషయం అనుకోండి. చందాలు వసూలు చేయటము, దేవాదాయ శాఖకు సంబంధించినటువంటి భూముల జోలికి పోవటము, మళ్ళీ ఇంకొకరిని పట్టుకుని మళ్ళీ మీరు అనుమతి తీసుకొచ్చినటువంటి పరిస్థితి చూసాం. ఇది చాలా దుర్మార్గమైనటువంటిది. మైసూరు ఉత్సవాలకు సంబంధించి ప్యారలల్గా మీరు విజయవాడలో చెయ్యాలి అని అనుకుంటే అది మహారాజుల కాలం నుంచి బ్రహ్మాండమైనటువంటి దీంతో కొనసాగుతుంది. అలాంటిది ఈరోజు విజయవాడ నగరంలో ప్యారలల్గా అమ్మవారి ఉత్సవాల్ని దిగ్విజయం చేయాల్సింది పోయి ఆ అమ్మవారి యొక్క కీర్తి ప్రతిష్టల్ని ఆధ్యాత్మిక వాతావరణాన్ని దెబ్బతీసే విధంగా మీరు ఈరోజు చుట్టూ సినిమా పాటలు, సినిమా డ్యాన్సులు, మీరు పెట్టినటువంటి ప్రదేశాలలో అమ్మవారి ఉత్సవాలు ఎప్పుడు కూడా ఆయా కళాక్షేత్రంలో జరుగుతాయి, సంగీత కళాశాలలో జరుగుతాయి, భవనిపురంలో జరుగుతాయి. జరగవా? మీ టైంలోనే కదా క్షుద్ర పూజలు చేశారు. అమ్మవారి గుళ్ళో క్షుద్ర పూజలు ఎవరి టైంలో చేశారండి? ఇంకా కొంచెం ముందుకెళ్తే అమ్మవారి కిరీటాలు కూడా మీ ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కిరీటాలు కూడా పోయినాయి.
మా హయాంలోనే అమ్మవారి ప్రాశస్యాన్ని, అమ్మవారి యొక్క గొప్పతనాన్ని, కీర్తి ప్రతిష్టల్ని పెంపొందించే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు 70 కోట్లు ఇచ్చారు. అలాంటిది ఆ దేవాదాయ శాఖకు సంబంధించినటువంటి భూముల్లో మీరు కబ్జా చేయాలనే ఉద్దేశం లేకపోతే కలెక్టర్తో ఎందుకు లెటర్ రాయించారు అని చెప్పి ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం. వ్యాపారస్తుల దగ్గర నుంచి ఎందుకు మీరు డబ్బులు వసూలు చేస్తున్నారు అని చెప్పని అడుగుతాం. మేము 70 కోట్లు ఇప్పించినట్టుగా చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి రాష్ట్ర ప్రభుత్వం విజయవాడ ఉత్సవాలు చేయాలి కాబట్టి మేము ఒక 100 కోట్ల రూపాయలు మీరు జీవో తీసుకురావలేకపోయారు. ప్రజల దగ్గర నుంచి, వ్యాపారస్తుల దగ్గర నుంచి వసూలు చేసేటటువంటి కార్యక్రమం ఈ తెలుగుదేశం ప్రభుత్వం సంవత్సరాల కాలంలో అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు చేస్తూ ప్రజల్ని పీడిస్తూ, వ్యాపారస్తుల్ని పీడిస్తూ ఈ నగరంలో మరీ దుర్మార్గమైనటువంటి పరిపాలన కొనసాగుతుంది. ఏదో ఒక సవాల్ ఇచ్చినట్టుగా చూసాం. సంక్షేమం, అభివృద్ధి మీద సంవత్సరాల కాలంలో వస్తే మాట్లాడతారు సిద్ధం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా 5 సంవత్సరాల పరిపాలనలో ఈ విజయవాడ నగరంలో ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేశామో, ఏ రకంగా పరిపాలన చేశామో, బైపాస్ కానివ్వండి, ఇంటర్నల్ కానివ్వండి, మున్సిపాలిటీ కానివ్వండి, ఫ్లైఓవర్ కానీ, కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ, రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ, అలాగే 3 నియోజకవర్గాల్లో సంక్షేమం గురించి కానీ, రిటైనింగ్ వాల్ కానీ, అన్ని కార్యక్రమాలకి మేము రెడీగా ఉన్నాం. కనీసం డయేరియా వస్తే చూసినటువంటి పాప అనుకోలేదు. ఇప్పటి వరకు కూడా డయేరియా మీద ఎందుకు దీనికి గల కారణాలు ఇవన్నీ చెప్పలేదు. మీకు బాధ్యత లేదా పార్లమెంట్ సభ్యుడిగా? ఇందాక నానిగారు మాట్లాడినట్టుగా బుడమేరు వచ్చినప్పుడు మీరు ఎంత బాధ్యతారాహిత్యంగా వ్యవహరించారు. మళ్ళీ బెదిరింపు ధోరణులు, 2.0 రెడ్ బుక్ ఓపెన్ చేయమని అడుగుతామని చెప్పని ఇక్కడ భయపడే వాళ్ళు ఎవరున్నారు? భయపడేటటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదు. పైగా ఈ రాష్ట్రంలోనూ కూడా తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి చైర్మన్ ఏమో బిఆర్ నాయుడు గారు, జేఈఓనేమో వెంకయ్య చౌదరి గారు, అక్కడ మళ్ళీ ఎస్సీబీసీకి ఏమో ఇంకొక దామోదర్ నాయుడు గారిని ఒంగోలు వేశారు. ఎండోమెంట్స్ కమిషనర్ ఏమో గుహ రామ్మోహన్ చౌదరి గారు, రామచంద్ర గుహ. అసలు ఏం జరుగుతుంది? పై నుంచి కింద దాకా దేవాదాయ ధర్మాదాయ శాఖ ఒక వర్గానికి అప్పచెప్పేసినట్టుగా కనపడతా ఉంది. లీజుకి ఇచ్చేశారు, అది కూడా కబ్జా చేసేశారు. ఈ ఉత్సవాలు విరమించుకోండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తుంది దేవుడి యొక్క, అమ్మవారి యొక్క ఉత్సవాలు నవరాత్రుల్లో రంగరంగ వైభవంగా జరుగుతూ లక్షల మంది ప్రజలందరూ కూడా, భక్తులందరూ కూడా వస్తున్నటువంటి తరుణంలో, అధికార యంత్రాంగం కింద మీద పడుతున్నటువంటి తరుణంలో మీరు డబ్బులు దండుకోవడానికి, చందాలు వసూలు చేయడానికి ఈ రకమైనటువంటి కార్యక్రమాన్ని మీరు తీసుకురావడం అనేది సహేతుకమైనటువంటి కాదు. తక్షణమే విత్డ్రా చేసుకోవాలి. విత్డ్రా చేసుకుంటేనే ఈ విజయవాడ ప్రజలకి మేలు జరుగుతుంది. అంతే తప్ప మీరు మా మీద ఎదురుదాడి చేస్తే, మేము అన్నీ నిజాలు చెప్తున్నాం. గొడుగుపేట వెంకటేశ్వర స్వామికి సంబంధించింది వైఎస్ఆర్ హయాంలోనే 1,50,00,000 పెట్టి, 1,80,00,000 పెట్టి CGFతో బాగు చేయించాం. ఆ పట్టణంలో ఆ స్వామికి ఉన్నటువంటి విశిష్టతని పెంపొందించి శిథిలావస్థలో, జీర్ణావస్థలో ఉన్నటువంటి టెంపుల్ని మేము డబ్బులుండి దేవాదాయ శాఖ మంత్రిగా, ఇన్ఫర్మేషన్ సంబంధించినటువంటి శాఖ మంత్రిగా, స్థానిక శాసనసభ్యుడిగా దాన్ని పెంపొందించాం. కానీ ఈరోజు మీరేం చేస్తూ ఉన్నారు? అసలు మీరు తీసుకెళ్ళి 46 లక్షలు ఎక్కడి నుంచి వసూలు చేసిన డబ్బులు ముందే చెప్పండి. స్వామివారికి 46 లక్షలు, 47 లక్షలు ఇచ్చామని చెప్పారన్నారు. ఎవరు డబ్బులు ఇచ్చారు? ఎక్కడి నుంచి వసూలు చేశారు? ఎవరి దగ్గర నుంచి బలవంతంగా వసూలు చేశారు? పాపపు సొమ్ము తీసుకెళ్ళి వెంకటేశ్వర స్వామికి ఇచ్చి పాపపు మాటలు మాట్లాడతారా? కాబట్టి ఖచ్చితంగా మా వాళ్ళందరూ ఇక్కడి నుంచి అక్కడ దాకా వెళ్ళారు. విజయవాడలో బుడమేరు వచ్చినప్పుడు అసలు కనీసం పట్టించుకోలేదు. మహిళలందరూ పోయి కలెక్టర్ ఆఫీస్ దగ్గర గేట్ల దగ్గర ఉంటే పోలీసులతో తోయించేసి అప్లికేషన్లు పోలీసు వాళ్ళకి ఇచ్చారని అన్నారు. ఈరోజు డయేరియా వచ్చింది. అసలు డయేరియా గల కారణాలు ప్రభుత్వం ప్రకటించాలా అవసరం లేదా? ఇది మేము చెప్తున్న మాట కాదు. నిన్న కలెక్టర్ సమావేశంలో చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, 5 రోజులైంది, 6 రోజులైంది, ఎందుకని మీరు దాని మీద కారణం కనుక్కోలేకపోయారని చెప్పని. ఫెయిల్యూర్ అని చెప్పారు ఆఫీసర్లు ఫెయిల్యూర్. ఈ రాష్ట్రంలో యూరియా లేదు, డయేరియా రెండు డయేరియా ఉంది. కాబట్టి ఇప్పటికైనా సరే విజయవాడ ఉత్సవాల పేరు మీద
కేసినేని చిన్ని ఆధ్వర్యంలో జరిగేటటువంటి ఈ కార్యక్రమాన్ని వాయిదా వేసుకోవాలి, చందాలు వసూలు చేయడం నిలుపుతారు. మీరే వాలంటీర్గా ఎండోమెంట్స్ కమిషనర్కి వెళ్ళి అప్పచెప్పేసేయండి. అది ఈరోజు ఈ కోర్టులో మేము మా లాయర్ వెళ్ళకపోవడం మూలము రకరకాల కారణాల వల్ల ఏదన్నా ఒకటి వస్తే దాన్ని మళ్ళీ పై కోర్టులకి వెళ్తారు, సంఘం వాళ్ళు, హిందూ సంఘం వాళ్ళు వెళ్తారు. కాబట్టి మేము ఒకటే కోరుతా ఉన్నాం, ఈ రకమైనటువంటి ఎదురుదాడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద చేస్తే విజయవాడ ప్రజలు మా పక్షాన ఉంటారు. ఎందుకంటే మీరు చేస్తున్నారని కనపడతా ఉన్నాయి ప్రజలకి. అదే కదా నిన్న కోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ మాట్లాడను. నిన్న కూడా హైకోర్టు సీజే గారు డిఫరెన్స్ ఇచ్చింది కూడా ఈ 56 రోజుల తర్వాత అయిపోయాక మేము మట్టి తీస్తామని వీళ్ళు అఫిడవిట్ ఇచ్చారు, కోర్టు కూడా అలాగే ఇచ్చింది. ఆలయ వ్యవసాయ భూములు వాణిజ్య అవసరాలకి ఉపయోగించకూడదు అని కింద కోర్టు, లోయర్ కోర్టు క్లియర్గా జడ్జిమెంట్ ఇచ్చింది. మళ్ళీ పైన జరిగినటువంటి దాంట్లో కూడా ఇమీడియట్ తీస్తామని చెప్పని అఫిడవిట్ ఇచ్చారు. ఇప్పుడు దేవుడు ఆస్తులుగా అన్యమతస్తుల్ని బడ్డీ కొట్టు కూడా పెట్టకూడదు, షాపు కూడా పెట్టకూడదు అని చెప్పని మనం హిందువులందరం మాట్లాడుతూ ఉంటాం. అట్లాంటిది దేవుడికి 45 లక్షల ఆదాయం ఇచ్చామంటే ఆదాయం ఎక్కడి నుంచి వచ్చింది? సారా, బ్రాందీ, మాంసం అమ్మి మీరు అక్కడ రెస్టారెంట్ల ద్వారా, తప్పుడు కార్యక్రమాల ద్వారా దేవుడికి డబ్బులు అవసరమా? చెప్పండి. ఏ హిందూ మతాన్ని ఆచరించే వాళ్ళైనా, ఏ అనాపాలజెటిక్ సనాతని అయినా మీ సమాధానం చెప్పండి. దేవుడికి ఆదాయం ఎట్లా వచ్చినా పర్లేదా? మరి దేవుడి ప్రాంగణంలో బ్యాందీ షాపులకు ఎందుకు ఇవ్వరు? బార్ అండ్ రెస్టారెంట్లకు ఎందుకు ఇవ్వరు? 100 మీటర్ల దూరంగా ఎందుకు ఉంచాలని చెప్తున్నారు? మరి వాళ్ళ దేవుడి ఆస్తులోంచి డబ్బు వస్తే చాలనే మాట్లాడేవాడు ఎవడు? దేవుడి మీద భక్తి ఉన్నాడు, హైందవ మతాన్ని అనాపాలజెటిక్ కాదు కానీ సిన్సియర్గా నమ్మేవాడైతే దేవుడి ఆస్తిలో ఇట్లాంటి తప్పుడు వ్యాపారాలతో దేవుడికి ఆదాయం రావాలి, ధూపదీప నైవేద్యాలకి రావాలని మాత్రం ఎవడు కోరుకోడు. నుంచి అక్కడ ఒక వెంకటేశ్వర స్వామిది రోడ్డు మీద పడేశారు. కరుణాకర్ రెడ్డి గారు వెళ్ళి దాన్ని విజిట్ చేసి దాని మీద ఇస్తే తప్పుడు కేసు బనాయించారు. అంటే వెంకటేశ్వర స్వామి మీద తప్పులు చేస్తున్నా, ఇక్కడ గొడుగుపేట అయినా, తిరుమల తిరుపతి దేవస్థానం అయినా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎక్కడ ప్రజల పక్షాన, ఎక్కడ హిందూ ధర్మం పక్కన మాట్లాడినా రెడ్ బుక్ రాజ్యాంగం ఉపయోగిస్తారా? కరుణాకర్ రెడ్డి గారి మీద తప్పుడు కేసు బనాయించి నోటీస్ ఇచ్చి రమ్మని చెప్తారా? ఏం తప్పు చేశాడండి ఆయన? పదే మీ తిరుమల తిరుపతి దేవస్థానంలో జరుగుతున్నటువంటి తప్పుల మీద మాట్లాడితే పోలీస్ స్టేషన్కి రమ్మని చెప్పి నోటీస్ ఇస్తారు. కాబట్టి ఖచ్చితంగా మీకు మీరే గొడుగుపేట వెంకటేశ్వర స్వామికి సంబంధించినటువంటి భూమిని ఎండోమెంట్స్కి మీరే తక్షణం ఇవ్వాలి అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.